హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల బ్యాటరీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఏ బ్యాటరీ. బ్యాటరీ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటిదని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ టు స్టోర్ కెమికల్ ఎనర్జీ, ఆప్షన్ బి టు జనరేట్ హీట్, ఆప్షన్ సి టు కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఆప్షన్ సి టు రెగ్యులేట్ కరెంట్. ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే బ్యాటరీ అనేది ఏం చేస్తుందంటే కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అంటే కెమికల్ ఎనర్జీ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ శక్తిగా మార్చడం కోసం బ్యాటరీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద కెపాసిటీ ఆఫ్ ఏ బ్యాటరీ. సో బ్యాటరీ యొక్క కెపాసిటీని ఏ యూనిట్తో కొలుస్తారని అడుగుతున్నాడు. సో ఆప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఏ వోల్ట్, బి ఆంపియర్, సి ఓమ్స్, డి ఆంపియర్ ఫర్ అవర్. సో ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే ఆంపియర్ అవర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఎన్ని అవర్స్ వస్తుందని అడుగుతారు బ్యాటరీని జనరల్గా. అంటే కెపాసిటీని దేంతో మెజర్ చేస్తారంటే ఆంపియర్ అవర్ తోటి మెజర్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఇన్ ఏ బ్యాటరీ. సో బ్యాటరీ లోపల ఎలక్ట్రోలైట్ యొక్క రోల్ ఏంటిదని అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ టు స్టోర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఆప్షన్ బి ఫెసిలిటేట్ ద ఫ్లో ఆఫ్ ద ఎలక్ట్రికల్ కరెంట్, ఆప్షన్ సి టు ఇంక్రీజ్ బ్యాటరీ కెపాసిటీ, ఆప్షన్ డి టు రెడ్యూస్ బ్యాటరీ వెయిట్. సో ఇక్కడ ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఎలక్ట్రోలైట్ యొక్క రోల్ కనుక చూసుకున్నట్టయితే ఇది మనకు ఫెసిలిటేట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రికల్ కరెంట్ ఫ్లో కావడాన్ని సింప్లిఫై చేయడం కోసం ఈ ఎలక్ట్రోలైట్స్ అనేది వర్క్ చేస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సెల్ఫ్ డిశ్చార్జ్ ఇన్ ఏ బ్యాటరీ. సెల్ఫ్ డిశ్చార్జ్ అంటే ఏంటి అడుగుతున్నాడు బ్యాటరీ లోపల. సో ఫస్ట్ ఆప్షన్, ద రేట్ ఎట్ విచ్ బ్యాటరీ ఈజ్ లూజ్ చార్జ్ వెన్ నాట్ ఇన్ యూజ్. అంటే యూజ్ చేయనప్పుడు అది సెల్ఫ్ డిశ్చార్జ్ కావడానికి తీసుకున్న టైము. నెక్స్ట్ ద రేట్ ఎట్ విచ్ బ్యాటరీ చార్జ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ద ఇంక్రీజ్ ఇన్ ద బ్యాటరీ కెపాసిటీ ఓవర్ టైమ్. నెక్స్ట్ ఆప్షన్ డి ఇంక్రీజ్ ఇన్ ఎ బ్యాటరీ వోల్టేజ్ ఓవర్ టైమ్. సో ఇక్కడ ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే సెల్ఫ్ డిశ్చార్జ్ అనేది ఏంటిదంటే, సో మనకు ఏదైనా వర్క్ చేయకుండా ఉన్నప్పుడు బ్యాటరీ ఇట్ సెల్ఫ్ తనకు తానుగా ఛార్జ్ లూజ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటారంటే సెల్ఫ్ డిశ్చార్జ్ అంటాం. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ద రేట్ ఎట్ విచ్ ఏ బ్యాటరీ లూజ్ చార్జ్ వెన్ నాట్ ఇన్ యూస్. నెక్స్ట్ క్వశ్చన్, which type of battery is most commonly used in small electrical device like remote control. సో రిమోట్ కంట్రోల్ లాంటి చిన్న చిన్న వాటి లోపల ఎలాంటి బ్యాటరీ డివైస్ను, అంటే అలాంటి డివైస్ లోపల ఎలాంటి బ్యాటరీని యూజ్ చేస్తామని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏ లిథియం అయాన్ బ్యాటరీ, ఆప్షన్ బి జింక్ కార్బన్ బ్యాటరీ, ఆప్షన్ సి నికెల్ కాడ్మియం బ్యాటరీ, ఆప్షన్ డి ఆల్కలైన్ బ్యాటరీ. ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే ఆల్కలైన్ బ్యాటరీస్ అనేవి మనం రెగ్యులర్గా స్మాల్ డివైస్ అంటే రిమోట్ కంట్రోల్ అలాంటి డివైస్ లోపల ఆల్కలైన్ బ్యాటరీస్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాటరీ టైప్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ సోలార్ పవర్ స్టోరేజ్. సో మనం సోలార్ పవర్ స్టోరేజ్ లోపల ఎలాంటి రకమైన బ్యాటరీలు యూజ్ చేస్తామని అడుగుతున్నాడు. లిథియం అయాన్ బ్యాటరీ, నికెల్ కాడ్మియం బ్యాటరీ, లెడ్ యాసిడ్ బ్యాటరీ, ఆల్కలైన్ బ్యాటరీ. సో జనరల్గా ఇక్కడ మనం వీటిని యూజ్ చేస్తామంటే ఆప్షన్ సి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇవి లో కాస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. అంటే కంపేర్ చేసుకున్నట్టయితే మిగతా వాటిలో యూజ్ చేస్తే సోలార్ ఎనర్జీ స్టోరేజ్ కోసం ఏంటంటే కాస్ట్ ఎఫిషియన్సీ అండ్ రిలయబిలిటీ అనేది ఎక్కువగా లెడ్ యాసిడ్ బ్యాటరీస్కి ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ బ్యాటరీ ఈజ్ బెస్ట్ సూటబుల్ ఫర్ హై డ్రైన్ డివైస్ సచ్ యాజ్ పవర్ టూల్స్. పవర్ టూల్స్ లోపల హై డ్రైన్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి లోపల ఎలాంటి బ్యాటరీలు యూజ్ చేస్తామని అడుగుతున్నాడు. లిథియం అయాన్ బ్యాటరీ, నికెల్ కాడ్మియం బ్యాటరీ, లెడ్ యాసిడ్ బ్యాటరీ, ఆల్కలైన్ బ్యాటరీ. ఇక్కడ చూసుకున్నట్టయితే నికెల్ కాడ్మియం బ్యాటరీస్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటాం. సో ఎందుకోసం వాటిని ఎక్కువ యూజ్ చేస్తామంటే, సో మనం ఏదైతే నికెల్ కాడ్మియం బ్యాటరీ ఉందో హై కరెంట్ను నెక్స్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సైక్లింగ్ ఛార్జెస్, అంటే ఛార్జ్ ఫర్ సైక్లింగ్ అంటే మనం ఛార్జ్ కావడానికి కూడా తీసుకునే టైం కానీ ఫ్రీక్వెన్సీస్ కానీ సో దానిలో ఈజీగా ఉంటాయి కంపేర్ టు లిథియం అయాన్ కానీ లెడ్ యాసిడ్ బ్యాటరీ కానీ ఆల్కలైన్ బ్యాటరీస్ కంపేర్ చేస్తే ఈజీగా ఉంటుంది కాబట్టి సో మనం రెగ్యులర్గా
వీటి కోసం హై పవర్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, విచ్ బ్యాటరీ టైప్ హ్యాస్ హైయెస్ట్ ఎనర్జీ డెన్సిటీ? సో హైయెస్ట్ ఎనర్జీ డెన్సిటీ ఉండే బ్యాటరీస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే లిథియం అయాన్ బ్యాటరీ, నికెల్ క్యాడ్మియం బ్యాటరీ, లెడ్ యాసిడ్ బ్యాటరీ, జింక్ కార్బన్ బ్యాటరీ. సో మనం చూసుకున్నట్టయితే లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి ఎక్కువ హై డెన్సిటీ ఉంటాయి. సో లిథియం అయాన్ బ్యాటరీస్ హ్యావ్ హైయెస్ట్ ఎనర్జీ డెన్సిటీ అమాంగ్ కామన్ బ్యాటరీ టైప్స్. సో మిగతా వాటితో కంపేర్ చేసుకున్నట్టయితే ఇవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, తక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తాయి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే హైయెస్ట్ ఎనర్జీ స్మాల్ వాల్యూమ్ అని చెప్తాడు. సో అందుకోసం మనము ల్యాప్టాప్స్లలో సో మనకు ఎక్కువ టైం రావాలి, నెక్స్ట్ తక్కువ స్పేస్లో ఉండాలి కాబట్టి లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి ల్యాప్టాప్స్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ కెమికల్ రియాక్షన్ ఇన్ లెడ్ యాసిడ్ బ్యాటరీ? సో లెడ్ యాసిడ్ బ్యాటరీ లోపల కెమికల్ రియాక్షన్ ఏంటని అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే సో లెడ్ ఆక్సైడ్స్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్ట్ టు ఫ్రమ్ లెడ్ సల్ఫేట్ అండ్ వాటర్. సో అంటే లెడ్ ఆక్సైడ్ ఏదైతే ఉందో లెడ్ ఆక్సైడ్ మరియు సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపి లెడ్ సల్ఫేట్ మరియు వాటర్గా రియాక్ట్ అయితే అని చెప్తున్నాడు ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చరికి లిథియం అండ్ కార్బేట్ ఆక్సైడ్ రియాక్ట్ టు ఫ్రమ్ లిథియం కార్బేట్ ఆక్సైడ్. సో ఏవైతే ఉంటాయో లిథియం నెక్స్ట్ కోబాల్ట్ ఆక్సైడ్ లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ను ఫామ్ చేస్తాయని అడుగుతున్నాడు. నెక్స్ట్, జింక్ అండ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ రియాక్ట్ టు ఫ్రమ్ జింక్ మ్యాంగనీస్ ఆక్సైడ్ అంటున్నాడు. సో అంటే జింక్ నెక్స్ట్ మ్యాంగనీస్ ఆక్సైడ్ కలిపితే మనకి ఏమొస్తుందంటే జింక్ మ్యాంగనీస్ ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్, నికెల్ అండ్ క్యాడ్మియం రియాక్ట్ ఫ్రమ్ నికెల్ క్యాడ్మియం ఆక్సైడ్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నెక్స్ట్ సింపుల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీస్. సో మనం దీని లోపల లెడ్ మాత్రమే రియాక్ట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ అవుతుంది. లెడ్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్ట్ ఫ్రమ్ లెడ్ సల్ఫేట్ అండ్ వాటర్. సో మనకు లెడ్ యాసిడ్ ఏదైతే ఉందో లెడ్ ఆక్సైడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్ట్ అయ్యి లెడ్ సల్ఫేట్ ప్లస్ వాటర్గా ఫామ్ అవుతాయి. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ నికెల్ మెటల్ ఆక్సైడ్ అండ్ దాన్ని షార్ట్కట్లో ఏమంటామంటే NiMH బ్యాటరీస్ లోపల వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మీథైల్ హైడ్రేట్? సో మీథైల్ హైడ్రేట్ యొక్క రోల్ ఏంటని అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇది ఏం చేస్తున్నాడు అడుగుతున్నాడు. టు ఇంక్రీజ్ ద బ్యాటరీ వోల్టేజ్, టు యాక్ట్స్ యాజ్ ఏ హైడ్రోజన్ స్టోరేజ్ మీడియం, టు ఇంప్రూవ్ బ్యాటరీ లైఫ్ స్పాన్, టు ఎన్హాన్స్ బ్యాటరీ సేఫ్టీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దేని యొక్క రోల్ అడుగుతున్నాడంటే మీథైల్ హైడ్రేట్ యొక్క రోల్ అడుగుతున్నాడు ఇక్కడ చూసుకున్నట్టయితే. సో ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే బి అనేది ఆన్సర్ అవుతుంది. సో అది ఏం చేస్తుంది, టు యాక్ట్ యాజ్ ఏ హైడ్రోజన్ స్టోరేజ్ మీడియం, అంటే స్టోరేజ్ చేసే మీడియం లాగా వర్క్ అవుతుంది. హైడ్రోజన్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసుకునే మీడియం లాగా వర్క్ చేస్తుంది. ఏంటిది, మీథైల్ హైడ్రేట్ అనేది. సో ఎందుకు అంటే NiMH batteries methyl hydrates are serve as a storage medium for hydrogen which is released during the battery's charge and discharge cycle. సో డిశ్చార్జ్ సైకిల్ చార్జ్ సైకిల్ సమయం లోపల అంటే ఆ ప్లేస్ లోపల ఆ హైడ్రోజన్ అనేది హైడల్గా మారకుండా దాన్ని స్టోర్ చేయడం కోసం అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ లిథియం పాలిమర్ LiPo బ్యాటరీ ఓవర్ లిథియం అయాన్ బ్యాటరీ? సో కంపారిజన్ చేసుకుంటే లిథియం అయాన్ బ్యాటరీతో కంపేర్ చేస్తే లిథియం పాలిమర్ బ్యాటరీ అనేది మెయిన్ యూజ్ ఏందని అడుగుతున్నాడు కంపారిజన్ చేసుకుంటే అయితే. సో హై ఎనర్జీ డెన్సిటీ ఫస్ట్ వన్, సెకండ్ వన్ లైటర్ అండ్ మోర్ ఫ్లెక్సిబుల్ ఫర్ ఫ్యాక్టర్, నెక్స్ట్ వన్ లాంగ్ లైఫ్ స్పాన్, నెక్స్ట్ వన్ ఫాస్ట్ ఛార్జింగ్ టైం. సో కంపేర్ చేస్తే లిథియం అయాన్తో కంపేర్ చేస్తే లిథియం పాలిమర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే లైటర్ అండ్ మోర్ ఫ్లెక్సిబుల్ ఫామ్ ఫ్యాక్టర్, అంటే చూసుకున్నట్టయితే లైట్గా ఉంటుంది. కంపారిజన్ చేస్తున్నట్టయితే మనకు ల్యాప్టాప్స్లో యూజ్ చేస్తాం కాబట్టి తక్కువ వెయిట్ ఉండాలి కాబట్టి దీన్ని లిథియం పాలిమర్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాం కంపారిజన్ టు లిథియం అయాన్తో కంపేర్ చేస్తే.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కెమికల్ ఎలిమెంట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ క్యాథోడ్ మెటల్ ఇన్ లిథియం అయాన్ బ్యాటరీ? సో లిథియం అయాన్ బ్యాటరీ లోపల ఏ కెమికల్ అంటే ఏ ఎలిమెంట్ మనం ఎలిమెంట్ మెథడ్ను యూజ్ చేస్తామని అడుగుతున్నాడు. లిథియం అయాన్ బ్యాటరీ లోపల క్యాథోడ్గా దీన్ని యూజ్ చేస్తామని అడుగుతున్నాడు. ఫస్ట్ కోబాల్ట్, సెకండ్ లెడ్, థర్డ్ వన్ జింక్, ఫోర్త్ వన్ క్యాడ్మియం. సో ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే కోబాల్ట్ అనేది యూజ్ చేస్తా అంటాం ఎక్కువ శాతం దీని లోపల. కోబాల్ట్ అనేది దేనిలాగా యూజ్ చేస్తాం? క్యాథోడ్ లాగా యూజ్ చేస్తాం. సో cobalt is often used as a part of cathode metal in a lithium ion battery to improve their energy density and stability. Next question, what does the term cycle life refer to in a battery? So బ్యాటరీ లోపల లైఫ్ సైకిల్ అనే వర్డ్ ఏంటిదని అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే టు టోటల్ ఎనర్జీ కెపాసిటీ ఆఫ్ ద బ్యాటరీ. So next, the number of charge density cycle a battery can undergoing before its performance degrades. Next, the time it takes to fully charge the battery. Next, the time range in which battery operate efficiently. So answer కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. So the number of charges discharge cycle as a battery can undergo before its performance discharge. సో అంటే బ్యాటరీ పనితీరు కనుక చూసుకున్నట్టయితే అంటే ఏదైతే వర్క్ ఉంటుందో అది నష్టపడే ముందు ఎంత సైకిల్ ఛార్జ్ పొందింది అనేది కంపేర్ చేసేది లైఫ్ సైకిల్ అంటాం. అంటే బ్యాటరీ ఏదైతే తీసుకున్నదో ద నెంబర్ ఆఫ్ ఛార్జ్ డెన్సిటీ డిశ్చార్జ్ సైకిల్స్. సో ఏవైతే డిశ్చార్జ్ సైకిల్స్ బ్యాటరీ కెన్ అండర్ గోయింగ్ బిఫోర్ ఇట్స్ పర్ఫార్మ్స్ డిగ్రేడ్స్. సో ఏదైతే ఉంటుందో దాని యొక్క డిశ్చార్జ్ సైకిల్స్ ఎన్ని కౌంట్ చేసేదే సైకిల్ ఆఫ్ లైఫ్ అనే పదం యొక్క మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లైఫ్ సైకిల్ ఆఫ్ లైఫ్ రెఫర్స్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్యాటరీ కెన్ గోయింగ్ ద చార్జ్ అండ్ డిశ్చార్జ్ బిఫోర్ ఇట్ కెపాసిటీ ఆర్ పర్ఫార్మెన్స్ స్టార్ట్స్ టు డిలైన్. అంటే ఏదైతే డిశ్చార్జ్ కావడానికి ముందుండే లైఫ్ సైకిల్స్ ఉంటాయి, ఎన్ని సైకిల్స్ ఉంటాయో ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో సో అది దానికి సంబంధించిన లైఫ్ సైకిల్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది, ఎన్నిసార్లు డిశ్చార్జ్ అవుతుంది అంటే ఒక 1000 టైమ్స్ ఛార్జ్ 1000 టైమ్స్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే దాని లైఫ్ టైం ఎక్కువ అన్నట్టు. అయితే దాంతో కంపేర్ చేస్తే ఒక 500 టైమ్స్ ఛార్జ్ 500 టైమ్స్ డిశ్చార్జ్ అవుతుంది అంటే దాని లైఫ్ టైం తక్కువ అన్నట్టు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్? సో బ్యాటరీస్ లోపల బ్యాటరీ మీద టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది ఉంటుందా ఉండదా అని అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే టెంపరేచర్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ద బ్యాటరీ పర్ఫార్మెన్స్, ఫస్ట్ వన్. సెకండ్ వన్, హై టెంపరేచర్ కెన్ ఇంక్రీజ్ ద బ్యాటరీ లైఫ్. సెకండ్ వన్, లో టెంపరేచర్ కెన్ రెడ్యూస్ ద బ్యాటరీ కెపాసిటీ అండ్ పర్ఫార్మెన్స్. ఫోర్త్ వన్, హై టెంపరేచర్ కెన్ ఇంప్రూవ్ ద బ్యాటరీ ఛార్జ్ రియాక్షన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే లో టెంపరేచర్ అనేది బ్యాటరీ యొక్క పర్ఫార్మెన్స్ను బెటర్ చేస్తుంది. అంటే తక్కువ టెంపరేచర్ ఏదైతే ఉందో రెడ్యూస్ ద లో టెంపరేచర్ కెన్ రెడ్యూస్ ద బ్యాటరీ కెపాసిటీ అండ్ పర్ఫార్మెన్స్. సో తక్కువ టెంపరేచర్లో ఏదైతే ఉంటుందో దాని ఏదైతే ఉష్ణోగ్రత ఉంటుందో టెంపరేచర్ ఉంటుందో ఆ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే స్పాయిల్ చేస్తుంది. ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు నో ప్రాబ్లం ఉంటుంది. సో మనకు తక్కువ టెంపరేచర్ ఏదైతే వస్తుందో తక్కువ టెంపరేచర్ వచ్చినప్పుడు దాని యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది సరిగా వర్క్ చేయదు. సో అందుకోసం మనం రెగ్యులర్గా ఏమని చెప్తారంటే మీరు ఏదైనా బ్యాటరీ డివైస్ను వాడకుండా ఉన్నప్పుడు మెయిన్గా చూసుకున్నట్టయితే ఏదైనా చలికాలం లాంటి టైం లోపల ఏదైనా బ్యాటరీని రెగ్యులర్గా వాడకపోతే అది ఛార్జ్ అయినప్పుడు కొంచెం హీట్ అవుతుంది. దాన్ని మీరు వాడనప్పుడు అది ఏమవుతుందంటే కూల్ అవుతుంది. కూల్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అనేది సరిగా ఇవ్వదు. సో అంటే టెంపరేచర్ ఎఫెక్ట్ అవుతుంది. సో అది కూడా చూసుకుంటే లో టెంపరేచర్ ఉన్నప్పుడే మనకు ఆ కెమికల్ రియాక్షన్ అనేది స్లోగా జరుగుతుంది. సో లో టెంపరేచర్ కెన్ రెడ్యూస్ ద బ్యాటరీ కెపాసిటీ అండ్ పర్ఫార్మెన్స్ బై స్లోయింగ్ ద డౌన్ ద కెమికల్ రియాక్షన్స్ ఇన్సైడ్ ద బ్యాటరీ. సో అదే అంటున్నాను, కెమికల్ రియాక్షన్స్ అనేది స్లోగా జరుగుతాయి కాబట్టి లో టెంపరేచర్ దగ్గర. సో దాని యొక్క ఎఫెక్ట్ అనేది అంటే దాని యొక్క కెపాసిటీ కానీ పర్ఫార్మెన్స్ కానీ డౌన్ అయిపోతూ ఉంటాయి. సో నెక్స్ట్, హౌ డస్ ద ఓవర్ ఛార్జ్ ఎఫెక్ట్ ఏ బ్యాటరీ? ఓవర్ ఛార్జ్ ఎఫెక్ట్ కూడా బ్యాటరీ మీద ఏ విధంగా పడతాను అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్స్ ఇంప్రూవ్ ద బ్యాటరీ పర్ఫార్మెన్స్, ఇట్స్ కెన్ కాజ్ ద ఓవర్ హీటింగ్
and reducing the battery life. It increase the battery energy density. It has no improve on the battery. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే ఇట్ కెన్ కాజ్ ద ఓవర్ హీటింగ్ బై అండ్ రెడ్యూస్ ద బ్యాటరీ లైఫ్. సో ఓవర్ హీటింగ్ చేస్తున్నారనుకోండి, సో కెమికల్ రియాక్షన్స్ అనేవి లోపల ఆటోమేటిక్గా జరుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క సైకిల్స్ అనేవి ఆటోమేటిక్గా దానిలో సైకిల్స్ దట్ మీన్స్ రియాక్షన్స్ అనేవి కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి కాబట్టి దాని యొక్క బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకు అంటే ఓవర్ హీటింగ్ ఏదైతే జరుగుతుందో, ఓవర్ ఛార్జింగ్ అంటే మనం ఛార్జింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఓవర్ ఛార్జింగ్ కానీ ఓవర్ హీటింగ్ కానీ చేస్తాను అనుకోండి, సో అప్పుడు మనకేమవుతుందంటే దాని యొక్క ఛార్జ్ అనేది తొందరగా డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది, ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది. సో ఓవర్ ఛార్జింగ్ బ్యాటరీ కెన్ బి ఓవర్ హీటింగ్ వెన్ విచ్ కెన్ బి డ్యామేజ్ ద బ్యాటరీ అండ్ షార్ట్ టర్న్ ఇట్స్ లైఫ్ స్పాన్. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.